డే 2లో షేడింగ్స్ చెప్పాను. డే 3లో స్ట్రైట్ లైన్స్ చెప్తాను. స్ట్రైట్ లైన్స్లో హారిజంటల్, వర్టికల్, డయాగ్నల్ డ్రా చేసుకున్నాం. ఫస్ట్ హారిజంటల్. స్కేల్ యూస్ చేయకుండా ఇలా లైన్స్ గీసి ప్రాక్టీస్ అవ్వండి. స్కేల్ అసలు యూస్ చేయకండి, నార్మల్ ఫ్రీ హ్యాండ్తో ప్రిపేర్ అవ్వండి. ఇలా హారిజంటల్ అయిపోయింది. ఇప్పుడు వర్టికల్ ట్రై చేద్దాం. వర్టికల్లో నార్మల్గా లైన్స్ ఇలా గీయొచ్చు, లేకపోతే ఇలా గీయొచ్చు, ఎలా అయినా గీయొచ్చు. కానీ మనకి స్ట్రైట్ లైన్స్ కావాలంటే వన్ బేసిక్ టిప్ నేను చూసింది నేను మీకు చెప్తున్నాను. మీకు క్లాస్ చెప్పాలంటే నేను కొంచెం అయినా ప్రిపేర్ అవ్వాలి కదా. సో నేను చూసిందైతే చెప్తాను. నార్మల్గా ఇలా హ్యాండ్ ఉంది, ఓన్లీ ఈ పార్ట్ వరకే ఇలా మూవ్ చేయాలి, లైక్ దిస్. మన హ్యాండ్ అంటే మూవ్ చేయట్లేదు, ఓన్లీ ఈ పార్ట్ వరకు మూవ్ చేసామనుకో స్ట్రైట్ లైన్ వస్తుంది. మళ్ళీ ట్రై చేద్దాం. డయాగ్నల్ ట్రై చేద్దాం. ఇప్పుడు ఇంకో టైప్ నేర్చుకుందాం. కానీ ఏదైనా టెక్నిక్ మీకు కంఫర్ట్గా ఉండేది, అంతేగాని హ్యాండ్ మొత్తం కలిసి ఇలా ఇలా డ్రా చేయడం అలా చేయకండి. పెన్సిల్ని ఇలా పట్టుకొని ఓన్లీ ఇక్కడ వరకే ట్రై చేయండి. హ్యాండ్ మొత్తం ఇలా 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 గీకండి. అంటే కరెక్ట్ మెథడ్ కాదు. కానీ ఇలా పెట్టి ఇలా డ్రా చేయొచ్చు, స్ట్రైట్గానే వచ్చింది. అంతేగాని నేను ఇలా హ్యాండ్ మొత్తం డ్రా చేయాల, ఇలా పెట్టి ఇలా లైక్ దిస్ ఇలా ట్రై చేయండి. ఇదైతే వన్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్. ఇంకో ప్రాక్టీస్ ఏంటంటే ప్లస్. ఏంటంటే క్రిస్ క్రాస్. మీకు దేనిలో రావట్లేదో అర్థం చేసుకొని అది ఎక్కువ ప్రాక్టీస్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు ఏవైనా షేప్స్ డ్రా చేసి ఆ షేప్స్లో మళ్ళీ డీటెయిలింగ్ ట్రై చేద్దాం. ఫర్ సపోజ్ ట్రయాంగిల్. ఇప్పుడు నేను ట్రయాంగిల్లో హారిజంటల్ ట్రై చేద్దాం. రోజు మనం ప్రాక్టీస్ చేసింది అండ్ టిప్ చెప్తా అన్నా కదా, ఏ రోజు క్లాస్లో ఆ రోజు క్లాస్ టిప్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు నాకు డ్రా చేయాలని లేదు, ఇంట్రెస్ట్ అసలు రావట్లేదు, కానీ నేర్చుకోవాలి అని అనిపిస్తే మెయిన్లీ ఒక షేప్ డ్రా చేయండి. ఏదైనా నాకు నచ్చినట్టు గీసుకున్నా, మీరు మీకు నచ్చినట్టు గీసుకోవచ్చు. అండ్ ఏందా పిచ్చి గిట్ల గీస్తుంది అనుకుంటున్నారు, నాకు తెలుసు ఇలాంటివి అనుకుంటున్నారని. సో ఇలా గీసుకొని సో దీంట్లో ప్రిపేర్ అవ్వండి. ప్రాక్టీసే కావాలంటే ఎలా ప్రిపేర్ అయినా ఏం కాదు, ప్రాక్టీస్ ఈజ్ మెయిన్. కొంచెం ఫాలో అవ్వండి. మీరు చెప్తున్నా ఇన్ని టిప్స్ చెప్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఫాలో అవ్వండి. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసినట్టుంది మీరు నన్ను ఫాలో అయితే. సో ఇలా మొత్తం కవర్ అయ్యేలా చూసుకోండి. ఏదో ఒక లైన్స్తో వర్టికల్, డయాగ్నల్, హారిజంటల్ ఏదో ఒకటి డ్రా చేయండి. అండ్ ఈ బొమ్మ అయిపోయాక మీకు అప్పుడు అయిపోయిందా అనిపిస్తే ఇంకో బొమ్మ డ్రా చేసుకోండి, అది గీయండి. ఎలా పడితే అలా గీయండి, ఒక పర్ఫెక్ట్ షేప్ అక్కర్లేదు. మీరు ఎలా గీసినా కూడా మీ కన్వీనియంట్గా గీసుకోండి. అండ్ ఇది ఓన్లీ ప్రాక్టీసే, ఇదేమి ప్రొఫెషనల్ ఆర్ట్ కాదు, ఏం కాదు, ప్రాక్టీస్ అవుతున్నాం మనం. మీరు ఎలా కావాలంటే అలా ప్రాక్టీస్ అవ్వచ్చు, ఇలా ప్రాక్టీస్ అవ్వచ్చు, లేకపోతే ఇలా బాక్సెస్ తీసుకొని ప్రాక్టీస్ అవుతా అన్నా కూడా నేనేమనుకోను, మీ ఇష్టం అది. లేకపోతే నేను ఇలా ఏం ప్రిపేర్ అవ్వను, నేను మామూలుగా ఇలా లైన్స్ తీసుకొని ప్రిపేర్ అవుతా అన్నా కూడా మీ ఇష్టం.
ప్రాక్టీస్ అనేది ఎక్కువ చేయండి. ఎక్కువ చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ అనేది పెరిగిద్ది హ్యాండ్‌కి. అండ్ పెన్సిల్ హోల్డింగ్ అనేది మెయిన్. అండ్ హ్యాండ్ మూవ్‌మెంట్ వీటి వల్ల హ్యాండ్‌కి ఎక్కువ ఫోర్స్ ఇవ్వక్కర్లేదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి టైం ఇంప్రూవ్‌మెంట్ పెరిగిద్ది. ఫాస్ట్‌గా డ్రా చేయగలుగుతాం. సో, ఇదైతే ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్‌లో కర్వ్స్ చెప్తాను. అండ్ ఇదంతా నేను ఫోటో ఉంది కదా! ఫస్ట్‌లో అయితే పెడతాను. అండ్ ఇది కూడా నేను కంప్లీట్ చేస్తాను రేపటి క్లాస్‌లో. అండ్ నేను ఇంకేమైనా ప్రిపేర్ అయితే నెక్స్ట్ క్లాస్‌లో చూపిస్తాను. అండ్ దీనికి ముందు నేను క్లాస్ చెప్పాను. సో, బుక్ మారిందని అనుకోకండి. అండ్ ఇంక నుంచి ఈ బుక్‌లోనే అన్నీ చెప్తాను. అండ్ డూ సబ్స్క్రైబ్, ఫాలో మై అకౌంట్. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే చెప్పండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి. అన్నీ క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్‌లో చెప్తాను. కామెంట్స్‌లో చెప్పకపోతే అందరికీ అవైలబుల్‌గానే ఉంటాను. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇంకేమైనా టిప్స్ ఉంటే చెప్పండి నాకు. నేను నేర్చుకుంటున్నాను. నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తున్నాను. సో, ఇంకా ఏమైనా ప్రాక్టీస్ చేయొచ్చు అని అనిపిస్తే నాకు చెప్పండి. అండ్ నేనేమైనా కరెక్ట్ చేసుకోవాలన్నా కూడా చెప్పండి. నేను చేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈరోజు క్లాస్ అయితే ఇది. రేపు కర్వ్స్ చెప్తాను.